సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి కేవలం శుక్రుడి యొక్క బలమే. చంద్రుడు కూడా ఈ వారంలో ఒక 2.5 రోజులు అనుకూలంగా లేరు. శుక్రుని యొక్క బలం మీదనే ముందుకు వెళుతున్నారు. ప్రధానంగా అర్ధాష్టమ గురుని యొక్క దోషం, ఏలినాటి శని, వ్యయమందు రవి కుజ బుధుల యొక్క స్థితి, అలాగే వారంలో వ్యయంలో చంద్రుని యొక్క స్థితి. మరి ఈ రాశికి ఏర్పడినటువంటి పాపార్గళం కానివ్వండి, లేకపోతే ఈ భావాలు భావస్థిత గ్రహాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి. మరి దీనివల్ల ఏమవుతుంది? స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన వ్యయం అన్నాడు. అనగా ఈ వారంలో ప్రధానంగా స్థాన చలనము, ప్రయాణాలు అధికంగా చేసేటువంటి పరిస్థితి, ఉద్యోగంలో మార్పులు, పనివేళల్లో మార్పులు, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము, ఎంత శ్రమపడి ఎంత మీరు కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నా నీలాప నిందలు, మాట పట్టింపులు, మీ మీద దుష్ప్రచారం అధికంగా జరుగుతూ ఉంటుంది. మీ పనిలో మీరు నిమగ్నమై ఉన్నా కూడా కావాలని మీ మీద బురద జల్లేటువంటి పరిస్థితులు, ఎంత మీరు నిజాయితీగా ఉన్నా మీ మీద నిందారోపణ చేసేటువంటి పరిస్థితులు, ఎంత కష్టపడుతూ ఉన్నా అసలు మీరేం పని చేయట్లేదు అనేటువంటి ఈ మాటలు, నిందారోపణలు, ఇలా మీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు ఇవి మాత్రం అధికంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఉన్నటువంటి డబ్బా 100 రూపాయలే, కానీ ఖర్చు 1000 రూపాయలు కనబడుతూ ఉన్నది. ఎంత కష్టపడి సంపాదించినా సరే ఈ డబ్బు అనేటువంటిది నిలవడం లేదు. వచ్చినటువంటి డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంది. దీంతో పాటుగా భవిష్యత్తులో సైతం మీరు ఏదైతే మీరు దాచుకున్నటువంటి డబ్బు ఉందో దాన్నైనా సరే మీరు తీసుకొచ్చి దాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు సైతం మకర రాశి వారిలో ఉన్నాయి. అంటే తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో ఉన్నారు. ఉండడానికి ఉన్నాయి, ప్రాపర్టీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ ఏది ముందుకు సాగనటువంటి పరిస్థితి. ఇలా ఈ వారంలో కొంత స్తబ్దుగా ఉంటుంది గ్రహస్థితి. కొంత అనారోగ్యమో లేకపోతే మానసిక అశాంతో, శారీరక పరమైనటువంటి చికాకులు ఏవో ఒకటి ఉంటాయి. ఏదేమైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అధికంగా శ్రమించేటువంటి పరిస్థితులు. కొత్త వ్యాపారం పెట్టి దానిలో లాభాలను ఆర్జిస్తారు, కానీ భాగస్వామ్యులు మోసం చేయడమో లేకపోతే మీరు ఖర్చుని సరిగ్గా ఊహించుకోకపోవడం, ఇటువంటి వాటి వల్ల వచ్చిన డబ్బు మరలా దాన్ని ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితులు ఇవి సైతం మకర రాశి వారిలో ఉన్నాయి. విద్యార్థులకు కూడా కాలం అంత అనుకూలంగా లేదు. స్త్రీలకు సైతం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి, మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఈ వారం ప్రత్యేకించి అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి కానీ, ప్రత్యేకించి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చు. నా అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.